GMR Shopping Mall grand opening on 10th September in Miapur. ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్ గా అన్ని చూసి ఆచి తూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అది అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్ కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్ టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్ళి ఎందుకు కూర్చోాలండి? అదేలే అంటే వాట్ ఎవర్. బట్ ఫోన్ కెన్ గెట్ ఎవ్రీథింగ్ అంటే ఆర్ట్ చేయాల్సింది అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్ లో ఉండాల్సిన పని. అదే బట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి డూ వీ ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా, డూ వీ ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంట్ అన్నప్పుడు ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ గెట్ ఇన్ ద కాంటెంట్. ఇట్స్ అ క్రియేటివ్ టీమ్స్ జాబ్, బట్ యూ నీడ్ టు మేక్ షూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్లీ అండ్ ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్కి వస్తుంది. అవును, కరెక్ట్. అంతే, బిగినింగ్ లో పెట్టారు, ఎండ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది బేసికలీ. అంటే మంచి అయినా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనలీ. It impacts us or it impacts the exhibitor to distributor or our consumer who could be OTT or satellite. Impact వాళ్ళకే కదా. సో ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదండి, అది ఉంది కాబట్టి ఇది చేయగలుగుతుంది. అంతే, అది ఉంది కాబట్టి దట్ ఈస్ మై అంతేనా ఫౌండేషన్ సపోర్ట్. ఇది అంటే ఐఎమ్ క్లియర్లీ సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్ అంటే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎ ట్రాన్సాక్షన్ మూవీ బై మూవీ. అంటే ఐఎమ్ లుకింగ్ అట్ బిల్డింగ్ an empire, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఇన్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి, మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది, సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్. అయితే అది ఒక్కటి మిస్ అయినాము ఇప్పుడు. అంటే కొత్త రకం కథలా ఒక 1 year మిస్ అయినాము, బట్ యు విల్ సీ us getting back. అంతే, యా. సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్? నేను పర్సనల్ గా చేయాల్సింది ఏముండదు అంటే ఇట్స్ సేమ్. అంటే ఇట్స్ ఎంతమంది ఉన్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్డ్ గా ఒక 300-400 ఉంటారు. వావ్. వేరియబుల్ గా ఒక 500+ ఉంటారు. సో అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్, దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే, అది విఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు, లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు, కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా 40-50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దెర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. సో అలా తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000-10,000 కూడా. They are on the day or on the schedule or on the complete movie. సో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీకు వర్కౌట్ అవ్వలేదు as per your expectations obviously. డెఫినెట్గా అంటే we didn't get what we అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. ఎలా తీసుకుంటారు సార్ ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే? మీరు ఈజీ గోయింగా నెక్స్ట్ టైం ఐ బీ కేర్ఫుల్ అనుకుంటారా, లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్, మెంటర్ దెమ్ ఇంటూ ఎలా? హౌ డు యూ డీల్ విత్? అంటే మెంటరింగ్ కాదు, అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. అంతే. మీకు రామవనం వాజ్ ఎ లెసన్ వేర్ వి డిడ్ంట్ కంట్రోల్ ద ఇంటెండెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఉంది. సో దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉంటుంది. అంటే యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. సో ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈజ్ ఎ లెర్నింగ్. అంటే యూ కెనాట్ గెట్ ఇన్ టు దేర్ షూస్. అంటే డైరెక్టర్ షూస్ లకు మనం వెళ్ళలేము, బట్ బిఫోర్ డైరెక్టర్ కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు వాట్ వీ నీడ్ టు డూ అన్నది ఉంటుంది. అక్కడ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలామంది రవితేజ గారిని మెచ్చుకుంటూ, ఇది 100% కాండి. ఇది ఈ మూవ్ అంటే హీరో గారు ఒప్పుకోవడం అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. ఆయన ఒప్పుకోకపోతే దెర్స్ నో వే. అంటే వీఆర్ గోయింగ్ ఫర్ 350. సో బట్ గన్ షాట్, యా, ఆయన ఒప్పుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. అండ్ అంటే ఆయనకి హ్యాస్ హిజ్ ఓన్ హ్యూజ్ ఫాలోయింగ్. దాంతోపాటు ప్రతి హీరో ఫ్యాన్స్ ఆర్ హిస్ ఫ్యాన్స్. అంటే అందరూ ఆయన మూవీస్ చూస్తారు, అందరూ అభిమానిస్తారు. డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అంటే మీకు చెప్పినట్టు అంటే ఐ డెంట్ నేమ్ ద మూవీస్, బట్ డెఫినెట్గా మీకు ఫస్ట్ డే దే గెట్ కంప్లీట్ ఓపెనింగ్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్. సెకండ్ ఆటోమేటిక్ దే డోంట్ హ్యావ్ టు డౌన్ సైజ్ ద థియేటర్స్ కదా. అంటే మేము బుక్ చేసిన థియేటర్స్ ఆటోమేటిక్ రిలీజ్ అవుతాయి. మెజారిటీ విల్ గో దేర్. Yes, exactly. And the others will go to
Saindav. So Venkatesh గారిది 75th మూవీ డెఫినెట్గా ఇట్ షుడ్ డూ వెల్. సో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అదొక ఇంపార్టెంట్ దాంట్లో ఒక సైజు ఓపెనింగ్ డెఫినెట్గా ఉంటుంది. అది కంటిన్యూస్ కదా. అవునండి, అవును. అదే కంపీటింగ్ కన్నా కోఆపరేటింగ్ అండ్ కొలాబరేటింగ్ ఇస్ బెటర్ కదా. కంపీటింగ్ కన్నా, పోటీ పడడం కన్నా 3 సినిమాలకి అయితే స్పేస్ ఉందండి, పోటీ కాదు. 5 అన్నప్పుడు కొంచెం అది ఆ రఫ్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎలాస్టిసిటీ. నేను కన్ఫర్మ్ చేశాను నాకు ఇవ్వాలన్నది ఉంటుంది. బట్ ఆటోమేటిక్గా అంటే ఎవరో చెప్పేవాళ్ళు అంటే కడపల్లో వి బుక్డ్ ద 1 and 2 got booked by mostly us and Saindav అనుకుంటున్నాను. ఆటోమేటిక్ దట్ గెట్స్ బ్లాక్ కదా. దట్స్ నాట్ ఏ ఓకే. అంటే ఇట్ విల్ నాట్ లీవ్ ఎ గుడ్ టేస్ట్ ఫర్ అదర్ ఫ్యాన్స్ అంటే అవునండి, కడపలో ఉన్న వాళ్ళకు. కడపలో ఇప్పుడు దోస్ విల్ నాట్ బి దేర్. అవును, అవును, అవును. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక స్పేస్ అయితే క్రియేట్ అయింది కదా, ఆ ఒత్తిడి, ఆ ఉద్రిక్తత లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయంటే యాక్చువల్గా ఫుల్గా రాకముందే మేము బయటికి వెళ్ళాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఐ థింక్ ఇవాళ రేపో దే విల్ యాక్చువల్లీ ఫైనలైజ్ ద థియేటర్స్. ఓకే. మీకు ఆ 1081 అన్నాను కదా, అవును, ఆ 90 బ్యాటిల్ ఇవాళ ఉండేది. ఓకే. ఏది మీరు జనవరి 13 అని పట్టుకుని కూర్చుంటే కరెక్ట్. దెన్ దే ఆర్ నాట్ కన్ఫర్మ్డ్గా ఆ 90ని అంటే 200 టెంటేటివ్లో బుకింగ్కి పెట్టినాము. మాకు మినిమం 90 రావాలా. ఓకే. దట్ వుడ్ హ్యావ్ బిన్ రఫ్ టుడే. రఫ్ టుడే చాలా అంటే పెద్ద పోటీ. పెద్ద ఒకటి కదండి, అంటే ఎవరు అడిగేది వాళ్ళు అడుగుతారు కదా. ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద మూవీ. ఇఫ్ యూఆర్ ఇన్ ద రేస్ యూఆర్ ఫైటింగ్, అవును. ఇఫ్ యూఆర్ అవుట్ ఆఫ్ రేస్ యూఆర్ కోఆపరేటింగ్. సో అదే నిన్న మీటింగ్లో కూడా అందరూ దిల్ రాజు గారి దగ్గర నుంచి దామోదర్ ఆయన ఎస్టైనా బిగ్ ఇనిషియేటివ్ అండి హీరో గారితో మాట్లాడడంలో. దిల్ రాజు మా టీమే కాకుండా అదే ఆయన మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎలా పడితే అలా రాసేయకండి. అది చిన్న లక్కీకి ఎవరు అలా రాయలేదండి. రాయలేదు అంటే ఆ నెగిటివ్ ది ఇట్స్ అ డిజిటల్ క్యాంపెయిన్, మీడియా క్యాంపెయిన్ కాదు. లీక్స్ ఇవ్వడం అలాంటివి. ఆ నెగిటివ్ ఇది ఎంత ముందు జరిగింది కానీ నిన్నటి నుంచి వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఇట్స్ ఆల్ పాజిటివ్. పాజిటివ్. అదే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకుని మిమ్మల్ని ఆల్ క్రెడిట్ ఫర్ హీరో అండి. అదే అంటే ప్రతి సినిమా ప్రొడ్యూసరు నిరంజన్ రెడ్డి గారు కానీ లేకపోతే వెంకట బోయినపల్లి కానీ అందరూ మిమ్మల్ని రవితేజ గారిని చాలా కార్డియల్గా మెచ్చుకున్నారు మిమ్మల్ని. ఫర్ ఎవరి అయినా ఇట్ హెల్ప్స్ ద రిమైనింగ్ అండ్ దే హ్యావ్ రీజన్స్ ఫర్ నాట్ టు ఈజ్ అవుట్ అనమాట. మాకు వీ డిడ్ంట్ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ రీజన్. అదేలేండి. నార్మల్గా మీరు ఇప్పుడు జనవరి 13 రావడానికి రెడీ, రేపు ఫిబ్రవరి 9వ తారీఖున రావడానికైనా రెడీ. నేను 3 డేట్స్ చూసినా అండి, 13, February 9, March 8. యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ రెడీ ఫర్ ఆల్ ద త్రీ. బట్ వీఆర్ రెడీ టు రిలీజ్ ఆన్ 13th. మరి 8th వరకు పుష్ చేయడం ఎందుకు? అండ్ 9th వచ్చేస్తుంది. వాట్స్ ద నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ డేట్ అంటే 9th కనిపించింది. వుడ్ యూ థింక్ దట్ సీజన్ ఈస్ గుడ్ ఫర్ రిలీజ్? ఒక మాస్ మీకు చెప్తానండి, ఇక్కడైతే 1000 కెపాసిటీ ఉంటుంది, అక్కడ 300. అంటే టెంటేటివ్ నెంబర్స్, నాట్ అంటే 30% ఆఫ్ ద పీక్లో ఆడు ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దట్ 30%, ఇట్స్ గుడ్. ఇక్కడ వీ కుడ్ హావ్ క్యాప్చర్డ్ ఓన్లీ 30. ఓకే, అవును. అంటే మీ గట్స్కి ఏంటి కారణం అని అడుగుతున్నా. అంటే సినిమాలో మీరు ఫీల్ అయిన స్ట్రెంగ్త్ ఏంటి? ఎప్పుడు వచ్చినా పర్లేదు మా సినిమా అన్న ఒక ధీమా ఉంది మీలో. గట్స్ ఏం లేదండి. అంటే సినిమా కంటెంట్ గురించి నేను అడుగుతున్నా. హౌ డు యూ ఇవాల్యుయేట్ ది కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్? అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ టిపికల్ రవితేజ గారి మూవీ అండి. బట్ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ బిల్టప్, ఎక్స్ట్రాడినరీ అపియరెన్స్. అంటే మీరు ఇప్పుడు ట్రైలర్ అవి చూసాం కదా, యాక్షన్ అండ్ మెసేజ్. సో సినిమా విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీబడి. ఓకే, ఇఫ్ యూ కమ్ అండ్ వాచ్. అంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో కాదు, ఈ పాయింట్ ప్రపంచం అంతటికీ కూడా కనెక్ట్ అవుతుంది. మెసేజ్ ఈజ్ ఫర్ ద వరల్డ్ అండి. బట్ మూవీ ఈజ్ ఎ తెలుగు మూవీ. అదే ఆఫ్ కోర్స్. అంటే ఏంటి సార్ ఆ మెసేజ్? అంత చెప్పకూడదు అంటే నేను కాదు, అంటే మీరు డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడితే దట్ ఈస్ బెటర్. ఐ డోంట్ వాంట్ టు బి ఎ స్పాయిలర్. బాగుంది. అయితే ఇప్పుడు మరి ప్రభాస్ సినిమా తాలూకా వివరాలన్నీ ఎప్పుడు జనవరిలోనే, సంక్రాంతికి 15th విల్ అనౌన్స్ అండి. అంటే పోస్టర్స్ గెస్టర్స్ అన్నీ వస్తాయి సార్. దాని తర్వాత విల్ స్పీక్ అబౌట్ ప్రభాస్ సినిమా.
నెక్స్ట్ ఏంటి సార్ మీ పీపుల్స్ మీడియా ద్వారా ప్రేక్షకులు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు? సినిమాలుగా రవితేజ గారితోనే మిస్టర్ బచ్చన్ అనౌన్స్ అయింది. వీఆర్ ఆల్రెడీ ఇన్ పీక్ షూటింగ్. ఇయర్ అదే టైం లైన్ ఇంకా అనుకోలేదు. వీళ్ళు సమ్ టైమ్ పోస్ట్ సమ్మర్ ఉంటుంది. శర్వానంద్ గారిది మూవీ కంప్లీట్ అయింది. వీ నీడ్ టు ప్లాన్ ద రిలీజ్. అది ఆదిత్య శ్రీరామ్ ఆదిత్య అది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తుంది. అండ్ వీ నీడ్ టు కమ్. అంటే ఇప్పుడు సూపర్ టైట్ అనుకుంటున్నాను షెడ్యూల్స్. మార్చ్ టు మే. ఓకే. సో వీ నీడ్ టు కమ్ విత్ అ స్లాట్. దెన్ స్వాగ్ అని చెప్పి శ్రీ విష్ణుతో చేసినాను. అసిత్ గోలి అండ్ శ్రీ విష్ణు. అది ఇట్స్ అంటే ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్ టు అనౌన్స్. బట్ ఇట్ విల్ బి ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద అపియరెన్స్. అంటే మీకు నెంబర్ ఆఫ్ అపియరెన్సెస్ కానీ అది అంటే వెన్ అనౌన్స్ చేసినప్పుడు మీకు అది తెలుస్తుంది. వర్కింగ్ టైటిల్ వచ్చి స్వాగ్. బట్ విల్ సీ ఇఫ్ దట్ ఈస్ ద డిఫరెంట్ గెటప్స్. ఇట్ కమ్స్ విత్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ టు ఆఫర్. ఓకే.